వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈ రోజు అయితే మనతోనైతే కాంగ్రెస్ అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ గారు అయితే మనతోనైతే ఉన్నారు. అస్సాంలో అయితే రాహుల్ గాంధీ మీద దాడి అయితే జరిగింది. దానిపైన తన యొక్క స్పందన ఈ విధంగా ఉందని. సార్, అస్సాంలో అయితే రాహుల్ గాంధీ మీద దాడి అయితే జరిగింది, ఎలా అనిపిస్తుంది? అస్సాంలో రాహుల్ గాంధీ గారి మీద దాడి అనేది పిరికిపందల చర్య. దేశాన్ని ముక్కల ముక్కలుగా విభజించి ప్రాంతాల పేరుతో, మతాల పేరుతో, విధ్వంసాల పేరుతోటి ఒక భయంకరమైన వాతావరణం సృష్టించే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. రాహుల్ గాంధీ గారు సౌభ్రాతృత్వం, సోదరభావంతో, సమన్యాయ పరిపాలనతోటి దేశాలందరూ కూడా సోదరభావంతో ఉండాలి, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా లౌకిక శక్తితో దేశం పరిపాలన కావాలని చెప్పని ఒక సద్భావనతోటి వారు చేస్తున్న యాత్రను అడ్డుకోవడం అనేది ఇది దుశ్చర్య. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా రామరాజ్యం పేరుతోటి ముందుకొస్తున్నటువంటి బీజేపీ పార్టీ రామరాజ్యం అంటారు. రామరాజ్యంలో రాముడు ఎప్పుడు కూడా ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక వర్గానికి ఎప్పుడు కూడా న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలి. రాముడు పరిపాలన ఏ విధంగా సుభిక్షంగా ఉంది, సమధర్మం, సమన్యాయం, సమపరిపాలన ఉంది. కానీ మీరేం చేస్తున్నారు? మొత్తం కూడా మతం పేరుతోటి, ప్రాంతాల పేరుతోటి, రకరకాలుగా ఆహార వాట్ల పేరుతోటి, రకరకాల ప్రాంతాల పేరుతో దేశాన్ని విభజించే విధంగా పరిశ్రమ చేస్తున్నారు, విధ్వంసాలు సృష్టిస్తున్నారు. మొత్తం కూడా ఎక్కడెక్కడ భయానక వాతావరణ దేశంలో కల్పిస్తూ కొంతమంది పారిశ్రామికవేత్తల ఆస్తులు కూడగట్టడం తప్ప దేశం యొక్క అభ్యున్నతి కోసం మీరు ఎక్కడ పాటుపడేది లేదు. అందుకని ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఈ దేశం మొత్తం కూడా సౌభ్రతతోటి, సోదరభావంతో మెదగాలంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలా. వారు దేశానికి, వారి కుటుంబం కానీ, రాహుల్ గాంధీ కుటుంబం కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ దేశానికి చేసిన సేవ అమోఘమైనది, అమూల్యమైనది. ఈ దేశానికి చేసిన సేవని చిరస్మరణీయమైనది, ఎప్పుడు కూడా మర్చిపోలేం. వారి కుటుంబం మొత్తం కూడా దేశం కోసమే త్యాగం చేసిన కుటుంబం. అలాంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తిని ఈ విధంగా మీరు అవహేళన చేస్తూ కించపరిచే విధంగా దాడి చేయటం అనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మీరు ఎన్ని కుయుక్తులు పడినా, ఎన్ని అవాంతరాలు సృష్టించినా రాహుల్ గాంధీ గారు అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తారు. ఖచ్చితంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. తెలంగాణ ప్రాంతంలో 17 గెలిచే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపిన ఓల్డ్ సిటీలో కూడా కాంగ్రెస్ గెలిచే విధంగా ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని భావనతో విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, చదువుకున్న వాళ్ళు, నిరక్షరాస్యులతో సహా, రైతులతో సహా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేట సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలో రాష్ట్రంలో 17తో పాటుగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ స్థానాలు గెలిచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి తెలియజేస్తున్నాం. అదైతే రామ మందిరం, బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఏదైతే ఉందో, రామాలయం పూర్తి కాకముందుకి ప్రతిష్టాపన చేయడం అలా ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఒక విగ్రహ ప్రతిష్ట అనేది ఒకరు కాకుండా రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు అందరు కలిపి అన్ని ప్రతిష్ఠ చేయాలి. కాబట్టి ఒక రాముడే కాకుండా సీత కూడా ఉండదు. కాబట్టి రాముడు, సీత అందరు కలిపి చేస్తే బాగుండేది. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి దాని మీద, ఇది దైవ కార్యం సంబంధించిన విషయం కాబట్టి దాని మీద ఎక్కువ మేము పోదేసుకోలేదు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాముడు అందరికీ రాముడే, దేవుడు అందరికీ దేవుడే. కాబట్టి మీరు ఒక్కళ్ళే హిందువులు, మేమంతా వేరే మతమా. భారతదేశంలో ఉన్న చాలామంది కూడా వారి మతాన్ని గౌరవించుకుంటూ కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ వ్యక్తి అయినా ఏ మతాన్ని స్వీకరించవచ్చు. కానీ అన్ని మతాలను గౌరవించడం భారత ధర్మం. భారతదేశ ధర్మంలో, భారత రాజ్యాంగంలో ఏం చెప్పింది? వ్యక్తి స్వేచ్ఛ కానీ, వ్యక్తి ప్రాథమిక హక్కులు కూడా భంగం కలిగే విధంగా ఎవరు ప్రవర్తించకూడదు. కానీ బీజేపీ యొక్క దుశ్చర్య దానికి వ్యతిరేకంగా, భారత రాజ్యాంగం మూల సూత్రానికే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్లా అంటే మొన్న మల్లారెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. పులి బయటికి వస్తా ఉంది, కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్త అన్నారు. పులి లేదు, వాళ్ళ బొంద లేదు, వాళ్ళే పిల్లి లెక్క వాళ్ళు దాక్కున్నారు. ఏడు కేసీఆర్ ఏడి? ఎక్కడ పులి పిల్లి అయిపోయింది, ఎక్కడ ఫామ్ హౌస్లో దాక్కున్నాడు. అక్కడ పులి లేదు, గిలి లేదు. అసలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ ఉండదు. అసలు మీ ఉనికి ప్రశాంతంగా అవుతుంది కదా. మీ కార్యకర్తలే మిమ్మల్ని ఎమ్మడబడి కొట్టేట్టున్నారు. వాళ్ళని 10 సంవత్సరాల్లో వాళ్ళని పట్టించుకున్నారు మీరు. అసలు కనీసంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనుషులు లెక్క చూసారా? వాళ్ళకైనా పనులు చేశారా? ఏమి చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసి డబ్బులు పోగేసుకుని ఈరోజు మళ్ళీ ఏదో పెద్ద చేస్తాం మేము అది అన్నమాట. ఇవన్నీ పులి లేదు, పాడు లేదు. మీరు పిల్లలకు దాక్కున్నాడు కాబట్టి మీతో ఏమి కాదు, మీ పని అయిపోయిందని చెప్పి తెలియజేస్తున్నాం.
అంటే ఎటువంటి ప్రభావితం ఉంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్లోకి అధికారం అయితే రాఉంది, ఎంపీ ఎలక్షన్స్ అయితే రాబోతా ఉంది, ఏ విధంగా ఉంటుంది కార్యాచరణ కానీ? ఖచ్చితంగా మేము ఇప్పుడు ఖర్గే గారు వస్తున్నారు మీటింగ్కి. ఖచ్చితంగా మేము 17-10 గెలిచే కార్యక్రమం చేస్తున్నాం. ఏదైతే 6 గ్యారెంటీ స్కీమ్స్ అన్నామో 2 ఇచ్చాము. మిగతా కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తానన్న కార్యక్రమాలు మొత్తం కూడా 100 రోజుల్లో వాటిని ప్రారంభిస్తాం. మిగతా 2 కూడా త్వరలో ప్రారంభిస్తాం. కాబట్టి ఖచ్చితంగా 100 రోజుల్లో మేము అన్నట్టు 6 గ్యారెంటీ స్కీమ్స్ని మొత్తం కూడా ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మేము ఏ హామీస్ ఇచ్చినో ఆ హామీలు మొత్తం కూడా అమలుపరిచే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ఈరోజు చూసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం విపరీతంగా చిన్నాభరణం చేసి 7 లక్షల కోట్ల అప్పులు చేసి వ్యవస్థ మొత్తాన్ని కూడా నాశనం చేస్తారు. కాబట్టి దాన్ని సరిదిద్దుకోవడానికి మాకు ఇంకా 40 రోజులు పట్టింది. ఇంకా కూడా దాన్ని సరిదిద్దుకునే కార్యక్రమం చేస్తాం. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, అవినీతి కార్యక్రమంతో బయటపెట్టే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం గాలిలో పడుతుంది. ఎకానమీ డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. కాబట్టి మున్ముందు ఇంకా శక్తివంతంగా ముందుకు పోతూ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం పయనిస్తుంది. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర ఏ విధంగా ఉండవు? ఖచ్చితంగా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పట్టం కడతారు. మొత్తం కూడా ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు మొత్తం కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతు తెలుపుతున్నారు. ఒక పార్టీ సంబంధించి కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని కులాల వారు, నిరుద్యోగులు, యువకులు, మహిళలు అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా యాత్ర పూర్తి చేసిన తర్వాత ఎన్నికల్లో రాబోయే సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇది 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో సాధ్యం కానీ అధికారం కోసమే ఇచ్చారో ఇది సాధ్యం కావు అని కొంతమంది అంటారు. అధికారం కోసం ఇస్తే మేము వాటి అమలు చేయం కదా. మా మొదటి సంతకం ఏమైతే జరిగింది? 2 చేసినాం ఆల్రెడీ. ఇంకా 4 చేస్తామంటున్నాం కదా. మీ లెక్క దొంగ మాటలు చెప్పి దొంగ వ్యవహారం చేసే కార్యక్రమం అది ఉండదు. ఏదన్నా ప్రజాప్రభుత్వం ఇది. ప్రజాప్రభుత్వంలో ప్రజలందరూ వాళ్ళ అభిష్టం మేరకే పరిపాలన ఉంటుంది తప్ప ఎక్కడ దీంట్లో దాగుడు మూతలు ఏమన్నా దీంట్లో ఏముంటుంది? ప్రజల నుంచి వినతులు తీసుకుంటున్నాము, ప్రజా అభిప్రాయం కోరుతున్నాము. ప్రజల అభిప్రాయం మేరకు, ప్రజల యొక్క ఆలోచన మేరకు పరిపాలన ఉంటుంది. కాబట్టి దీంట్లో దాపరికం ఏముంటుంది? బడ్జెట్ ఎంత ఉంది, ఈ బడ్జెట్లో దీనికి ఎంత ఖర్చు పెట్టిన డబ్బులు ఈ విధంగా వస్తున్నాయి, ఎవరిది ప్రతిదీ కూడా తెల్ల పేపరే. తెలిసిన పుస్తకమే కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపరికాలు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి సొమ్ము దాచిపెట్టుకోవడం. కాబట్టి ప్రజారంజకమైన పరిపాలన అందించే కార్యక్రమంలో ప్రజాప్రభుత్వం కాబట్టి మనే పరిపాలించుకునే విధంగా పరిపాలన ఉంటుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయితే రాబోతా ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్పగలరు? ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 17 స్థానాలు గెలిపిస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ తెలంగాణలో 17 గెలిస్తే అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మనకి నిధులు వస్తాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం దొంగల మొత్తం కూడా దున్నపోతులు లెక్క దోసుకుంది. మొత్తం విపరీతంగా పందికొక్కులు లెక్క మెక్కి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. కాబట్టి ఈ అప్పులు మొత్తం పోవాలంటే మనకి కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే ఇక్కడ మంది గవర్నమెంట్ ఉంది, అక్కడ కూడా మంది ఉండాలి. 2 సార్లు మనమే ఉంటేనే మనకి తగినటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని, మన రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొని అభివృద్ధి దిశగా ముందుకు పోవడానికి మనందరూ కూడా భాగస్వామ్యమై మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలో కూడా తీసుకురావడానికి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని పిలిపిస్తున్నాం.